ఇవాళ మగ్గం వర్క్ బ్లౌజెస్లో పార్ట్ 3 కలెక్షన్ చూడబోతున్నారు మీరు. పార్ట్ 1, పార్ట్ 2 బ్లౌజ్ వీడియోస్ మీరు చూడకపోతే ఈ వీడియోలో ఐ బటన్లో ఇంక్లూడ్ చేస్తాము, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇలాంటి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 by 1గా బ్లౌజ్ డిజైన్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఈ డిజైన్లో లీవ్స్ బాగా హైలైట్ అవుతాయండి, జరదోసితో వస్తాయి. ఫ్లవర్స్ ఏమో 2 కలర్స్ థ్రెడ్స్తో ఇచ్చేసాము. హ్యాండ్ పార్ట్కి షార్ట్ హ్యాండ్ లెంత్ వరకు బుట్టాస్ వచ్చి కింద బోర్డర్ పార్ట్ని హైలైట్ చేశాము. సేమ్ డిజైన్ జరీతో లీఫ్ యూస్ చేస్తే ఎలా ఉందో చూడండి డిఫరెన్స్. జరదోసితో వచ్చిన లుక్ జరీతో రాలేదు. హ్యాండ్ డిజైన్ ఏమో ఇలా వస్తుంది. నెక్స్ట్ పార్ట్ ఇది బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ పైన డిజైన్ చేసాము మిర్రర్ వర్క్తో. హ్యాండ్కి బోర్డర్ పార్ట్లో కూడా మిర్రర్ లైన్ వచ్చేసి ఆల్ ఓవర్ బుట్టాస్ వస్తాయి ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా సిమిలర్ ప్యాటర్న్లో ఉన్న డిజైన్. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన డిజైన్ చేసాము. నెక్స్ట్ మిర్రర్ వర్క్లోనే కొంచెం మిర్రర్ పెద్ద సైజులో వస్తుందండి. డబల్ లైన్ వచ్చేసింది నెక్ లైన్కి. హ్యాండ్కి ఏమో మొత్తం బుటాస్ వస్తాయి మిర్రర్స్తో. మిర్రర్ వర్క్లో మరొక ప్యాటర్న్ అండి, బ్యాక్ నెక్ షేప్ చూడండి. చాలా చిన్న మిర్రర్స్ ఉంటాయి ఈ డిజైన్లో. జరదోసి అలా యూస్ చేసాము. వైట్ పర్ల్స్ కూడా. హ్యాండ్కి ఏమో టోటల్ ఆల్ ఓవర్ వచ్చేసి ఎల్బో లెంత్ వరకు డిజైన్ వస్తుందండి. నెక్స్ట్ యాప్లిక్ వర్క్ డిజైన్ అండి. 1 సైడ్ అనేది రైట్ సైడ్ వర్క్ వస్తుంది. హ్యాండ్కి కూడా 3 ఫ్లవర్స్ అనేది వస్తాయి. నెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేసాము ఇక్కడ యాప్లిక్. జాస్మిన్ పట్టు ఏమో క్రీమ్ కలర్దండి. ఫ్లవర్ మిడిల్ పార్ట్లో చల్లా ఫ్లవర్ వస్తుంది చూడండి. ఫ్రంట్ పార్ట్ ఇలా చిన్న బ్రూజ్ వస్తుంది. నెక్స్ట్ డిజైన్లో బ్యాక్ ఆల్ ఓవర్ బుటాస్ వచ్చి నెక్ లైన్ షేప్ చుట్టూ క్లిప్ కుందన్స్ వస్తాయి. హ్యాండ్కి బోర్డర్ పార్ట్లో కూడా సేమ్ ఆ క్లిప్ కుందన్స్ వచ్చేసి బోర్డర్ లాగా. మిడిల్ పార్ట్లో బాక్సెస్ లాగా వచ్చి మ్యాంగో అండ్ ఎలిఫెంట్స్ అనేవి వస్తాయి. వాటి బ్యాక్గ్రౌండ్లో పానీ వర్క్ వస్తుంది. ఎలిఫెంట్ వెనకాలేమో ఆరెంజ్, మ్యాంగో వెనకాల పింక్. గమ్ వర్క్లో హిప్ బెల్ట్ మోడల్ అండి. ఈ బ్లౌజ్ ప్యాటర్న్ బ్యాక్ నెక్ షేప్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. పింక్ కలర్ జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్ పై డిజైన్ చేసాము. ఫ్రంట్ చాలా సింపుల్ వస్తుంది. హ్యాండ్స్కి ఏమో మంచి హెవీగా కనిపిస్తుందండి. మొత్తం ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వాటిలో నాట్ వర్క్ సీక్వెన్ కలిపి యూస్ చేసాము. నెక్స్ట్ తలంబ్రాల శారీ చూడండి ఒకసారి. ఎక్కువ కుందన్ అండ్ బీడ్ వర్కేనండి. ఇంకా డైమండ్ షేప్ కుందన్స్ అనేవి ప్లేస్ చేసాము. స్టోన్ చైన్ కాకుండా డైమండ్ షేప్ కుందన్సే బాగుంటాయి బ్లౌజ్కి. హ్యాండ్కి వంకీ షేప్ లాగా వస్తుంది. లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అయితే వస్తుంది. ఫుల్ ఇది కూడా బీడ్స్ అండ్ కుందన్ వర్కేనండి. నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి మేము చేసిన డిజైన్స్లో ఎక్కువ వేసిన డిజైన్ అండి ఇది. బ్యాక్ నెక్ లైన్ 2 లేయర్స్ వస్తుంది. ఆల్ ఓవర్ బుట్టాస్ వస్తాయి. హ్యాండ్స్కి మోడల్ ఇలా వస్తుంది. కొంచెం బుటీస్ మారుస్తూ వేరియేషన్ అలా చేస్తూ చాలా డిజైన్స్ వేసామండి. కొన్ని బ్లౌజ్ డిజైన్స్ ఇప్పుడు షేర్ చేస్తున్నాము. మీరు చూస్తున్నది ఇప్పుడు బ్లూ కలర్ది జాస్మిన్ పట్టు అండ్ నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము. పర్టికులర్గా ఈ బ్లౌజ్ డిజైన్లో వాడిన మెటీరియల్ జరదోసి స్ప్రింగ్ సిల్వర్ గోల్డ్ కలర్, వైట్ పర్ల్స్, బీడ్స్ అండి. బీడ్స్ వద్దనుకుంటే థ్రెడ్తో నాట్ వర్క్స్ అనేది చేసుకోవచ్చు. మీ దగ్గర సిమిలర్ శారీస్ సిమిలర్ కలర్స్లో ఎక్కువ ఉన్నాయనుకోండి, గోల్డ్ కొన్నిటికి సిల్వర్ ఇలా వస్తూ ఉంటాయి కదా, ఇలాంటి ఒక బ్లౌజ్ చేసుకుంటే అన్నిటికీ మ్యాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు చూస్తున్న డిజైన్లో నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేయలేదు. బ్యాక్ పార్ట్లో చూడండి జస్ట్ నార్మల్గా వచ్చేస్తుంది. జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్ పైన డిజైన్ చేసాము. సేమ్ డిజైన్ పింక్ కలర్ శారీ పైన డిజైన్ చేసింది. శారీ మొత్తం పింకే, బ్లౌజ్ కూడా సేమ్ పింక్లోనే చేయమన్నారు, సో అందుకని ఇలా చేసాము. నెక్స్ట్ ఓల్డ్ శారీకి డిజైన్ చేసాము, పెళ్లి శారీకి అప్పుడుది. ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఏమో రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన చేసాము. ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్కి బుటాస్ మారుతాయండి. దాని పక్కన ఉన్న పింక్ షేడ్లో ఉన్న బ్లౌజ్కి నెట్ యూజ్ చేసాము. బుటాస్ వేరు, ఒకసారి చూడండి. గ్రీన్ కలర్ బ్లౌజ్కి హ్యాండ్కి బోర్డర్ పార్ట్లో చెక్స్ లాగా ఇచ్చాము. సో అలా చాలా మారుస్తూ చేసామండి. కొన్ని పిక్స్ అయితే తీయలేదు మీకు షేర్ చేయడానికి. నెక్స్ట్ బ్రైడల్ మగ్గం వర్క్లో ఉన్న మరొక బ్లౌజ్ అండి. చాలా మంచిగా వస్తాయి లైన్స్ ప్యాటర్న్లో. ఈ బ్లౌజ్ డిజైన్కి బ్యాక్ పార్ట్లో డోరీస్ కూడా మగ్గం వర్క్తో చేసాము. హ్యాండ్స్కి బీడ్స్, బ్యాక్ డోరీకి బీడ్స్ సేమ్ మ్యాచ్ ఎలాగా వేసామండి. ఒకసారి లుక్ అనేది చూడండి, చాలా బాగుంటుంది డిజైన్ కూడా. నెక్స్ట్ బ్యాక్ ఆల్ ఓవర్ బుటాస్ వచ్చి హ్యాండ్ని హైలైట్ చేసే డిజైన్ ఇది. స్కెలప్ మోడల్ హ్యాండ్ వస్తుంది. జరీ అనేది ఎక్కువ యూజ్ చేసాము, వైట్ పర్ల్స్ ఈ డిజైన్లో. నెక్స్ట్ నెట్ ఫ్యాబ్రిక్లోనే బాదం షేప్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్. హ్యాండ్కి ఫుల్ ఆల్ ఓవర్ వస్తాయండి. రా సిల్క్ అండ్ నెట్ కాంబినేషన్లో డిజైన్ చేసాము. ఇది టోటల్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్లోనే డిజైన్ చేసాము. జరదోసి, జరీ, నాట్ వర్క్స్, చెమ్కీస్ ఇలా మొత్తం. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ కుందన్ అండ్ వైట్ పర్ల్ బీడ్స్ కాంబినేషన్లో వస్తుంది. బ్యాక్ ఆల్ ఓవర్ బుటాస్, హ్యాండ్కి బుటాస్ వస్తాయి. నెక్ లైన్ మాత్రం హ్యాండ్కి బోర్డర్లో సేమ్ వస్తుంది ఫ్రంట్ పార్ట్లో. నెక్స్ట్ కట్ వర్క్ ప్యాటర్న్లో ఉన్న బ్లౌజ్ డిజైన్ అండి. ఆల్ ఓవర్ బుటాస్ బ్యాక్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసి హ్యాండ్కి వచ్చిన బోర్డర్ని హైలైట్ చేసాము. వైట్ పర్ల్స్, శారీలో ఉన్న థ్రెడ్ కలర్స్తో చల్లా ఫ్లవర్స్ ఇచ్చాము. నెక్స్ట్ మంచి 3D డిజైన్ అండి పికాక్ ప్యాటర్న్లో.
శారీ బోర్డర్ కలర్ జాస్మిన్ పట్టు తీసుకొని దానిపైన వర్క్ చేసామండి. బ్యాక్ పికాక్ ఫెదర్లో వచ్చినట్టు ఫెదర్స్ అనేవి లైన్గా వస్తాయి నెక్ లైన్కి. ఒకసారి ఫెదర్ కూడా చూడండి, 2 కలర్ కాంబినేషన్లో డిజైన్ చేసాము. డార్క్ పింక్ కాంట్రాస్ట్గా తీసుకున్నాం పికాక్లో. బ్యాక్ వచ్చి ఆల్ ఓవర్ బుటీస్కి, హ్యాండ్స్ బుటీస్కి డిఫరెన్స్ అయితే ఇచ్చాము. ఈ డిజైన్లో హ్యాండ్ని ఎక్కువ హైలైట్ చేయాలనుకున్నాము. మొత్తం జరదోసి వర్క్, థ్రెడ్ వర్క్లో కూడా స్టిచ్ టైప్స్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి, చాలా బాగుంటుంది. జరదోసి వర్క్లో మరొక మంచి డిజైన్ అండి. హ్యాండ్ హైలైట్ అవుతాయి బాగా. బ్యాక్ సింపుల్ వచ్చేసి ఆల్ ఓవర్ బుటాస్ వస్తాయి. ఈ పర్టికులర్ డిజైన్ కూడా చాలా బ్లౌజెస్కి వేసామండి. సింగిల్ కలర్, 2 కలర్ జరదోసి యూస్ చేసి ఇలా చాలా వేరియేషన్తో అయితే వేసాము. ఇది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ సింపుల్ ప్యాటర్న్లో ఉన్న డిజైన్ అండి. బ్యాక్ నెక్ షేప్ రౌండ్ కాకుండా ఇలా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా కట్ షేప్లో వస్తుంది. హ్యాండ్కి బ్యాక్ నెక్కి ఆల్ ఓవర్ బుటాస్ అయితే వస్తాయి. నెట్ ప్యాటర్న్లో మరొక డిజైన్ అండి. ఈ బ్లౌజ్ డిజైన్ కూడా ఎక్కువ సార్లు వేసాము. హ్యాండ్ పార్ట్లో కింద నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. చల్లా ఫ్లవర్స్, వైట్ పర్ల్స్ ఈ డిజైన్ని బాగా హైలైట్ చేస్తాయి. సేమ్ డిజైన్ వేరే ఫ్యాబ్రిక్ పైన వేరే శారీకి డిజైన్ చేసింది చూడండి. లైట్ కలర్స్ కంటే డార్క్ కలర్స్ పైన ఇలాంటి డిజైన్స్ చాలా బాగుంటాయి. ఒకసారి ఓవరాల్గా ఈ బ్లౌజ్ లుక్ అయితే ఇదండి. స్టిచ్చింగ్ మగ్గం వర్క్ పైన ఉన్నప్పుడు పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాము. ఈ బ్లౌజ్ డిజైన్ కనకాంబరం, లైట్ పీచ్ అండ్ స్కై బ్లూ కలర్లో ఉన్న కలర్ అండి ఇది. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఒకసారి ప్యాటర్న్ అయితే చూడండి. సిమిలర్ నెట్ ఫ్యాబ్రిక్స్ డిజైన్స్ మీకు షేర్ చేస్తున్నాం ఇప్పుడు. శారీకి లేస్ యాడ్ చేసామండి. వైట్ పర్ల్స్, జరీ వర్క్, జరదోసి వర్క్ ఇది కూడా మొత్తం. బ్యాక్ 2 లేయర్స్ అనేది వస్తుంది. నెక్ షేప్ అనేది ఆల్ ఓవర్ బుటాస్ వస్తాయండి. హ్యాండ్ మంచిగా హెవీగా వస్తాయి. నెక్స్ట్ నెట్ ప్యాటర్న్స్లోనే వేరే షేప్స్, బాదం షేప్, కట్ వర్క్ ఇలా వచ్చిన డిజైన్స్ అయితే చూడండి. ఈ వైట్ బ్లౌజ్ మీరు షేర్ చేసాం కదా, నెట్ ఫ్యాబ్రిక్ బాదం షేప్ వస్తుంది బ్యాక్ సైడ్. నెక్స్ట్ నెట్ ఫ్యాబ్రిక్ కాకుండా పట్టు మీదే సిమిలర్ నెట్ ఫ్యాబ్రిక్ 2 లేయర్స్లో ఉన్న డిజైన్స్ అండి ఇవన్నీ. కంచిపట్టు శారీకి డిజైన్ చేసిన బ్లౌజ్ అండి. బ్యాక్ పాట్ షేప్ వస్తుంది నెక్. హ్యాండ్కి సపరేట్ ఫ్యాబ్రిక్ పైన వర్క్ చేసి బోర్డర్ పట్టు అటాచ్ చేసాము. కుందన్ వర్క్, జరదోసి, జర్కన్ ఇలా హైలైట్ అయ్యాయి ఈ బ్లౌజ్ డిజైన్లో. నెక్స్ట్ మైసూరు సిల్క్ శారీకి డిజైన్ చేసిన వర్క్ అండి. హ్యాండ్కి లైన్స్ లాగా వస్తాయి, షోల్డర్ దగ్గర నుంచి కిందకి. సైడ్కి బుటాస్ వస్తాయండి. బ్యాక్ కూడా ఆల్ ఓవర్ బుటాస్. ఈ పర్టికులర్ బ్లౌజ్ డిజైన్లో జరదోసి, జరీ అండ్ సీక్వెన్ అనేది బాగా హైలైట్ అవుతుంది. శారీ కలర్ అనేది సీక్వెన్ తీసుకున్నాము. సీక్వెన్ అంటే చెమ్కీ అండి, గ్రీన్ కలర్ చెమ్కీస్ యూస్ చేసాము. నెక్స్ట్ హై నెక్ వస్తుంది, బ్యాక్ నెక్ ప్యాటర్న్. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉందండి. బ్యాక్ బాదం షేప్ వస్తుంది. హ్యాండ్ బిఫోర్ స్టిచ్చింగ్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక కింద బోర్డర్ పార్ట్లో బీడ్స్ హ్యాంగింగ్ అవుతూ ఉంటాయి ఈ డిజైన్లో. నెక్స్ట్ ఫ్లవర్ అండ్ లీఫ్ ప్యాటర్న్లో జరదోసి ఎక్కువ యూస్ చేసిన డిజైన్. చాలా సింపుల్ వర్క్ అని. హ్యాండ్కి బోర్డర్లో, ఫ్రంట్ పార్ట్లో, బ్యాక్ నెక్లో సేమ్ డిజైన్ వస్తుంది. సేమ్ డిజైన్ వేరే ఫ్యాబ్రిక్ పైన చేసినప్పుడు ఈ బ్లౌజ్ డిజైన్కి బుట్ట చేతులు వస్తాయండి. హ్యాండ్కి ఏమో బోర్డర్ పార్ట్ని ఇలా హైలైట్ చేసాము, జస్ట్ నాట్ వర్క్స్ అలా ఇచ్చేసాము. సేమ్ కలర్ మీద వేరే డిజైన్ చూడండి. బ్యాక్ హై నెక్ వస్తుంది. కింద నడుము దగ్గర కూడా డిజైన్ వస్తుందండి. హ్యాండ్కి చంద్రుడి షేప్లో ఇలా డిజైన్ వస్తుంది. జరదోసి వర్క్ వస్తుంది హ్యాండ్కి. బ్యాక్ ఏమో పర్ల్ వర్క్ వస్తుంది. నెక్స్ట్ డిజైన్ చూడండి. జరదోసి అండ్ కట్ బీడ్స్ సిల్వర్లో యూస్ చేసాము. శారీలో ఉన్న కలర్ సేమ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకుని దానిపైన వర్క్ చేసామండి. ఓన్లీ సిల్వర్ ఉంది కాబట్టి సిల్వర్తోనే ఎక్కువ హైలైట్ చేసాము. సేమ్ డిజైన్ వేరే బ్లౌజెస్ పైన వేసినప్పుడు లుక్ అనేది చూడండి. ఇది వంగపూ కలర్ కాంబినేషన్లో బ్యాక్ ఇలా సింపుల్గా ఇచ్చేసాము. డార్క్ కలర్ పైన బాగా కనిపిస్తున్నాయి, మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. నెక్స్ట్ బ్రైడల్ బ్లౌజ్ డిజైన్ అండి. రోజ్ ఫ్లవర్ డిజైన్. బ్యాక్ కట్ వర్క్ వస్తుంది. హ్యాండ్ మంచిగా హైలైట్ అవుతాయండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయిపోయాక ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. కట్ బీడ్స్, జరదోసి వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ డిజైన్లో. శారీ కలర్ కట్ బీడ్స్ తీసుకున్నాము. చాలా సింపుల్ డిజైన్లో నాట్ వర్క్ అండ్ బీడ్ కాంబినేషన్లో ఉన్న డిజైన్ అండి. హ్యాండ్కి ఇలా మంచి లీఫ్ ప్యాటర్న్ నాట్ వర్క్స్ వస్తాయి. బ్రైడల్ మగ్గం వర్క్లో మరో మంచి బ్లౌజ్ అండి. బ్యాక్ టోటల్ ఆల్ ఓవర్ వస్తుంది. హ్యాండ్స్కి కూడా అంతే. బీడ్స్ కూడా సేమ్ గోల్డ్ కలర్ ఇచ్చేసాము. నెక్స్ట్ బ్లౌజ్ ప్యాటర్న్ నెక్ షేప్ చాలా బాగుంటుందండి. ఈ నెక్ షేపే కావాలని అడిగి మరీ చేయించుకున్నారు. బ్యాక్ ఆల్ ఓవర్ బుటాస్ వస్తాయి. హ్యాండ్కి మాత్రం ఇలా మంచిగా రోజ్ ఫ్లవర్ డిజైనే, జరదోసి, సీక్వెన్ ఇలా ఎక్కువ యూస్ చేసాము. నెక్స్ట్ బ్యాక్ నెక్ ప్యాటర్న్ ఇలా సింపుల్గా వస్తుంది. మొత్తం గోల్డ్ బీడ్స్ వర్కేనండి. జరదోసితో అవుట్లైన్ చేసాము. ఫ్రంట్ పార్ట్ మాత్రం చల్లా ఫ్లవర్స్ ఇలా 3 వస్తాయి. నెక్స్ట్ మీరు చూస్తున్న బ్లౌజ్ డిజైన్ ఫస్ట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసి ఆ తర్వాత మగ్గం లుక్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసాము. క్రిస్టల్ బీడ్స్, జరదోసి ఇవన్నీ యూజ్ చేసామండి ఈ డిజైన్లో. సిల్వర్ కలర్ శారీ అందుకని ఎక్కువ సిల్వర్ అనేది హైలైట్ చేసాము. ఫ్రంట్ పార్ట్ డిజైన్ ఇలా ఉంటుంది.
కంప్లీట్ మగ్గం వర్క్ కాదండి, ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసి ఆ తర్వాత మగ్గం ఫినిషింగ్ ఇచ్చాము. మగ్గం వర్క్లో మరో ప్యాటర్న్ అండి. బ్యాక్ బుటాస్ వస్తాయి, హ్యాండ్కి కూడా బోర్డర్ పార్ట్లో బుటాస్ ఇచ్చాము. హ్యాండ్కి ఫ్రిల్ పెట్టి సపరేట్ క్లాత్ తీసుకొని యాడ్ చేసామండి. ఫ్రంట్ పార్ట్లో కూడా షోల్డర్ దగ్గర నుంచి కిందకి డిజైన్ వస్తుంది. నెక్స్ట్ కట్ వర్క్తో ఉన్న చాలా సింపుల్ డిజైన్ అండి. ఆల్ ఓవర్ బుటాస్ ఏమో జర్దోసి స్ప్రింగ్తో వస్తాయి. హ్యాండ్కి బోర్డర్ పార్ట్లో కూడా అలానే వేసాము. ఈ బ్లౌజ్కి కూడా హ్యాండ్కి సపరేట్ క్లాత్ తెచ్చి ఫ్రిల్స్ అనేది పెట్టాము. నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన మినిమల్ కట్ వర్క్ అండి. ఆల్ ఓవర్ బుటాస్ ఫ్లవర్తో వస్తాయి. వచ్చిన హ్యాండ్నే హైలైట్ చేసాము శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని. నెక్స్ట్ సీక్వెన్ మోడల్లో నాట్ వర్క్స్ ఇలా ఇచ్చేసి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్తో ఉన్న డిజైన్ అండి. వేరే కలర్ పైన వర్క్ లుక్ అయితే ఎలా ఉందో ఒకసారి చూడండి. ఫినిషింగ్ కోసం ఇలా దగ్గరగా మీకు చూపిస్తున్నాము. నెక్స్ట్ మ్యాంగో ప్యాటర్న్లో జస్ట్ వన్ కలర్ అండి, జరీతో యూజ్ చేసామంతే. నెక్స్ట్ కట్ వర్క్ ప్యాటర్న్లో ఉన్న బ్లౌజ్ డిజైన్. ఆల్ ఓవర్ బుటాస్ వస్తాయండి హ్యాండ్కి, బ్యాక్ నెక్కి, ఫ్రంట్ పార్ట్లో. హ్యాండ్కి మిడిల్ పార్ట్లో బంచ్ అనేది వస్తుంది సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో. ఇది కూడా చాలా బాగుంటుంది. కట్ వర్క్ హ్యాండ్కి మీరు చూడండి ఒకసారి, ఇక్కడ స్కెలప్ మోడల్లో ఎలా ఉందో. ఇది స్ట్రైట్ సమోసా కట్ వర్క్ లాగా వస్తుంది. వేరే ఫ్యాబ్రిక్ పైన సేమ్ డిజైన్, ఒకసారి లుక్ వైజ్గా ఎలా ఉందో చూడండి. సేమ్ డిజైన్ వేరే ఫ్యాబ్రిక్ పైన చేస్తే లుక్ వైజ్గా ఎలా ఉంది చూడండి. నెక్స్ట్ బుటాస్తో ఉన్న డిజైన్ అండి. బ్యాక్ పార్ట్ మొత్తం బుటీస్ వస్తాయి. హ్యాండ్కి పైన బుట్ట చేతులు వచ్చి కింద బోర్డర్ పార్ట్లో డిజైన్ ఇలా ఉంటుంది. మొత్తం సీక్వెన్ అండ్ నాట్ వర్క్ బీట్ కాంబినేషన్లో ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లో ఇలా 5 బుటీస్ వస్తాయండి. సేమ్ డిజైన్ వేరే బ్లౌజ్ డిజైన్ పైన ఇలా ఉంది. మోడల్ ఇలా వస్తుందండి బుట్ట చేతులు కింద బోర్డర్లో. బుట్ట చేతుల్లోనే మరొక ప్యాటర్న్ అండి. బ్యాక్ సైడ్ వైట్ పర్ల్స్ అండ్ థ్రెడ్ వర్క్ కాంబినేషన్లో వస్తుంది. హ్యాండ్కి టోటల్ బుట్ట అనేది వచ్చేస్తుంది. బోర్డర్ పార్ట్లో ఇలా డిజైన్ అయితే వస్తుంది. సేమ్ బ్యాక్ నెక్ లైన్లో ఉన్న డిజైనే. నెక్స్ట్ స్కెలప్ మోడల్లో ఉన్న డిజైన్ అండి. వైట్ పర్ల్స్, సీక్వెన్, థ్రెడ్ వర్క్తో ఉంటుంది ఈ డిజైన్. హ్యాండ్కి బీడ్స్ కూడా యాడ్ చేసాము కట్ వర్క్ మిడిల్ పార్ట్లో. ఇప్పుడు మీరు చూసేది బ్యాక్ నెక్ లైన్ సింపుల్గా వచ్చి ఆల్ ఓవర్ బుటాస్ వస్తాయండి. హ్యాండ్కి మాత్రం ఇలా షోల్డర్ నుంచి కిందకు డిజైన్ వస్తుంది. ఫ్రంట్ నెక్ లుక్ ఇలా ఉంటుంది. సేమ్ మొత్తం ఒకటే వస్తుంది. ఇలాంటి ప్యాటర్న్సే కొన్ని డిజైన్స్ అండి. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన హైలైట్ చేస్తూ బ్యాక్ ఫ్రంట్ సింపుల్గా ఇస్తూ ఇలా డిజైన్ చేసిన మోడల్ ఇది కూడా. నెక్స్ట్ స్కెలప్ మోడల్లో అండి. కాపర్ జరీ, సిల్వర్ జరీ అనేది కట్ వర్క్ లోపల యూజ్ చేసాము. కడ్దానా అనేది యూజ్ చేసాము. కుందన్స్, ఆల్ ఓవర్ బుటాస్ వస్తాయి. నెక్స్ట్ మీరు చూసేది ఆన్లైన్ ఆర్డర్ బ్లౌజ్ అండి. స్టిచ్చింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు కంప్లీట్ అయ్యాక హ్యాండ్ అనేది చూడండి మొత్తం అవుట్లైన్ చేసాము. బ్యాక్ నెక్ ఇలా షేప్ వస్తుంది. నెక్స్ట్ వాళ్ళ పాప డిజైన్ అండి. ఇది సేమ్ కలర్ కాంబినేషన్లో ఇలా డిజైన్ చేయించుకున్నారు. కట్ వర్క్లో ఇలా హ్యాండ్కి బుట్ట వస్తుందండి. ఇది కూడా ఫ్రంట్ పార్ట్ హై నెక్ వస్తుంది, బ్యాక్ హెమింగ్ వస్తుంది. సో ఈ మొత్తం 4 అనేది ఆన్లైన్ ఆర్డర్స్ అండి. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ బ్యాక్ పార్ట్లో లోటస్ బుటీస్ వస్తాయండి. వాటితో పాటు జరదోసి నాట్ వర్క్ కూడా వస్తుంది. హ్యాండ్కి కూడా లోటస్ డిజైనే, సేమ్ బుటీస్ వచ్చి ఎక్స్ట్రాగా లీఫ్ ప్యాటర్న్ యాడ్ అవుతుంది. లుక్ వైజ్గా హ్యాండ్స్కి బ్యాక్ నెక్కి ఒకసారి డిఫరెన్స్ చూడండి బుటీస్. నెక్స్ట్ పికాక్ డిజైన్ అండి. కుందన్ అండ్ పర్ల్ కాంబినేషన్లో ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ యూనిక్ వర్క్ అండి. ఎప్పుడు నార్మల్ థ్రెడ్ వర్క్లో పికాక్ కాకుండా ఇలా బీట్ కాంబినేషన్లో కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వీ నెక్ షేప్ అండి. ఆల్ ఓవర్ బుటాస్ చెల్లా ఫ్లవర్స్ వస్తాయి. ఈ డిజైన్లో హ్యాండ్కి నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము. బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ అనేది జాస్మిన్ పట్టి యూజ్ చేసాము. నెక్స్ట్ బ్లౌజ్ ప్యాటర్న్ చాంద్బాలి మోడల్లో వస్తుందండి. బ్యాక్ హెమింగ్, ఫ్రంట్ హై నెక్ వస్తుంది, ప్రిన్స్ కట్ వస్తుంది. హ్యాండ్ మంచి హెవీగా వస్తాయండి. ఫ్లవర్ ప్యాటర్న్లో వస్తుంది. బోర్డర్లో కూడా హ్యాండ్కి చాంద్బాలి డిజైన్ వస్తుంది. ఒకసారి లుక్ వైజ్గా ఎలా ఉన్నాయో చూసేయండి. థ్రెడ్స్ శారీలో ఉన్నవి తీసుకున్నాము. నెక్స్ట్ మిర్రర్ వర్క్లో ఉన్న ఒక ప్యాటర్న్ బ్లౌజ్ అండి. ఇది బ్రైడల్ మగ్గం వర్క్ బ్లౌజెస్లో ఇది ఒక మంచి డిజైన్ అండి. బ్యాక్ నెక్ షేప్ ఇలా వస్తుంది. ఆల్ ఓవర్ బుటాస్ వస్తాయి. డైమండ్ షేప్ కుందన్స్తో మొత్తం ఈ వర్క్ అంతా హైలైట్ అవుతుందండి. హ్యాండ్కి బాక్సెస్ లాగా వచ్చి హ్యాండ్కి బోర్డర్లో బంచ్ వస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ ప్యాటర్న్ చూడండి. రైట్ సైడ్కి చిన్న బంచెస్ లాగా 2 వస్తాయి. పానీ వర్క్ వస్తుంది. ఇప్పుడు మీరు చూసే డిజైన్ పింక్ కలర్ది ఓల్డ్ బ్లౌజ్ డిజైన్ అండి. నెక్స్ట్ ఇది కూడా పికాక్ ప్యాటర్న్లో ఉన్నది. బీడ్స్ కాంబినేషన్లో 2 కలర్ థ్రెడ్స్తో మంచిగా వస్తుంది. నెక్స్ట్ మీరు చూసేది లెనిన్ శారీ పైన చేసాము. మొత్తం థ్రెడ్ వర్క్తో డిజైన్ అండి. సింపుల్ ప్యాటర్న్లో ఉన్న మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్. చాలా నాట్ వర్క్స్, మినిమల్ వర్క్ అండి ఇవన్నీ. హ్యాండ్ ఎల్బో లెంత్ బుటీస్ వస్తాయి. నెక్స్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ చూడండి. బ్యాక్ నెక్ షేప్ ఇలా ఉంటుంది. హ్యాండ్ ఫుల్ ఆల్ ఓవర్ వస్తాయండి. కుందన్ వర్క్స్ లైట్ డీటెయిలింగ్ అయితే వస్తుంది. షార్ట్ హ్యాండ్ లెంత్ వరకు ఈ డిజైన్ అయితే ఉంటుంది. ఓవరాల్గా ఈ బ్లౌజ్ లుక్ అయితే ఇదండి.
నెక్స్ట్ బ్లౌజ్కి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ సింపుల్ వచ్చి హ్యాండ్కి బోర్డర్ లాగా డిజైన్ వచ్చి హైలైట్ చేసాము. మిడిల్ పార్ట్లో బంచ్ అనేది ఇలా వస్తుంది. శారీ అండ్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. మొత్తం పీకాక్ థీమ్లో ఈ బ్లౌజ్ డిజైన్ అయితే వేసాము. హ్యాండ్కి మొత్తం బుటాస్ వస్తాయండి. స్ప్రింగ్ వర్క్, జర్దోసి ఇలా అన్నీ యూజ్ చేసాము. థ్రెడ్తో స్ప్రింగ్ వర్క్ చేసామండి హ్యాండ్కి. బ్యాక్ నెక్లో థ్రెడ్తో స్ప్రింగ్ వర్క్ చేసాము, నాట్ వర్క్ చేసాము, సీక్వెన్తో నాట్ వర్క్ చేసాము, కట్ బీడ్స్ ఇలా అన్ని రకాల మెటీరియల్ యూజ్ చేసాము ఈ డిజైన్లో. నెక్స్ట్ నాట్ వర్క్స్తో ఉన్న మరొక డిజైన్ అండి. ఓన్లీ నాట్ వర్క్సే, మ్యాంగో షేప్లో డిజైన్ వస్తుంది. కట్ బీడ్స్ పానీ వర్క్ అనేది వస్తుంది మ్యాంగోస్ కింద. మ్యాంగోస్లో కూడా 2 కలర్స్ యూజ్ చేసాము నాట్ వర్క్స్. నాట్ వర్క్లోని చాలా చిన్న వర్క్, ఫ్లవర్, మ్యాంగో ప్యాటర్న్ ఇలాగా 2 కలర్ కాంబినేషన్లో డిజైన్ చేసాము. నెక్స్ట్ కూడా నాట్ వర్క్స్లోనే అండి. థ్రెడ్తో నాట్ వర్క్ చేస్తాము. అవి సిమిలర్ ప్యాటర్న్స్, డిజైన్స్ అనేవి చూడండి. హ్యాండ్స్కి ఇలా లైన్స్ లాగా వస్తాయి. నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన డిజైన్ చేసాము. ఇది కూడా మొత్తం బీట్ కాంబినేషన్లో ఉంటుంది. వైట్ పర్ల్స్, గోల్డ్ జరీ, గోల్డ్ బీడ్స్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి. ఇది సిల్వర్ బీడ్స్, బ్లూ కలర్ కుందన్స్తో డిజైన్ చేసాము. చాలా సింపుల్ డిజైన్. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ బ్యాక్ పార్ట్లో లుక్ ఇలా ఉంటుంది. ఫ్రంట్ నెక్ సేమ్ వస్తుంది. హ్యాండ్కి మాత్రం ఆల్ ఓవర్ వచ్చి షార్ట్ హ్యాండ్ లెంత్ వరకు డిజైన్ వస్తుందండి. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ వైజ్గా ఇలా ఉంటుంది. జార్జెట్ శారీకి డిజైన్ చేసిన బ్లౌజ్ అండి. బ్యాక్ చాలా సింపుల్, ఆల్ ఓవర్ జరదోసి బుట్టీస్ వస్తాయి. హ్యాండ్కి ఏమో మొత్తం ఇలా ఫ్లోరల్ లీఫ్ ప్యాటర్న్లో జరదోసి స్ప్రింగ్తో డిజైన్ వస్తుందండి. మా దగ్గర ఎవరైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మేము ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్స్ తీసుకుంటామండి. ఎలాంటి కాంబో డ్రెస్సెస్, బ్రైడల్ బ్లౌజెస్, సింపుల్ బ్లౌజెస్ ఎలాంటివైనా డిజైన్ చేస్తాము. మీకు నచ్చితే ఒకసారి ఇక్కడ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కామెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.